హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ముఖ్యంగా మొదటిసారి డెలివరీ అయిన మదర్కి ఈ డౌట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఏంటంటే తమ బిడ్డకి తమ పాలు సరిపోతున్నాయా లేదా, సో ఎలా తెలుసుకోవాలి, సో ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా, సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చా అనేది మదర్కి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కొన్నిటి ద్వారా బేబీకి మన ఫీడ్ సరిపోతుందా లేదా తెలుసుకోవచ్చు. అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే మొదటిసారి డెలివరీ అయిన మదర్స్కి ఈ డౌట్ ఎక్కువగా వస్తుంటుంది, బేబీకి మన ఫీడ్ సరిపోతుందా లేదా తెలుసుకోవాలి అనేసి. మరి ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఒకటి ఫీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫీడింగ్ ద్వారా అంటే సో నార్మల్గా మనకి పుష్కలంగా పాలు అంటే బేబీకి సరిపడ పాలు వస్తే నార్మల్గా బేబీ 2 అవర్స్కి ఒకసారి అయితే ఫీడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో అంటే రోజులో 8 నుంచి 12 సార్లు ఫీడ్ తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఇది మొదటి నుంచి 3 నెలల వరకు పిల్లలు అన్నమాట ఇలా చేస్తూ ఉంటారన్నమాట. సో 2 అవర్స్కి ఒకసారి ఫీడ్ చేస్తూ ఉంటారు తల్లి పాలు తాగే పిల్లలు. సో యూరిన్ అనేది ఎలా అంటే ప్రతి ఫీడ్ తర్వాత యూరిన్ పోతారు. సో రోజులో 6 నుంచి 7 సార్లు అయితే యూరిన్ పోతూ ఉంటారు. సో మనము 6 నుంచి 7 సార్లు డైపర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ యూరిన్ కూడా ఎలా ఉండాలి, మనకి పుష్కలంగా పాలు ఉంటే పాలు సరిపోతే యూరిన్ అనేది మంచిగా నార్మల్ వైట్ కలర్లోనే పోతూ ఉంటారు. సో రోజులో 6-7 సార్లు పోతూ ఉంటారు. ఫీడ్ కూడా రోజులో 8 నుంచి 12 సార్లు ఫీడ్ తీసుకుంటూ ఉంటారు. అంటే 2 అవర్స్కి ఒకసారి ఫీడ్ తీసుకుంటూ ఉంటారన్నమాట. సో ఫీడ్ తీసుకున్న తర్వాత మంచిగా యాక్టివ్గా ఉంటారు. బేబీస్ పడుకోవడము లేదా ఆడుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు. మోషన్ వచ్చేటప్పటికి మంచిగా కనుక పాలు సరిపోతే మోషన్ అనేది ఎలా పోతారు బేబీస్ అంటే ఫీడ్ తర్వాత మోషన్ పోతూ ఉంటారు. రోజులో ఒక్కసారి మోషన్ పోతూ ఉంటారు, లేదా 2-3 డేస్కి ఒకసారి ఖచ్చితంగా మోషన్ అయితే పోతూ ఉంటారు. అలాగే బేబీస్ ఫీడ్ తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే గుటుకు గుటుకు మనకు ఒక రకమైన సౌండ్ అయితే వస్తూ ఉంటుంది బ్రీతింగ్ దగ్గర. సో మీకు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు మీరు తల్లిగా. సో ఈ సౌండ్ కనుక బేబీ ఇస్తుంది అంటే ఓకే బేబీకి ఫీడ్ సరిపోతుంది అని అర్థం అన్నమాట. సో దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే బేబీస్కి మిల్క్ అనేవి సరిపోతున్నాయని తెలుసుకోవడానికి మరొకటి ఏంటంటే బరువు, బేబీ యొక్క వెయిట్ గెయిన్ అన్నమాట. సో ఈ బరువు అనేది మనకి పుట్టిన నుంచి వారం రోజుల తర్వాత నార్మల్గా పుట్టిన వెయిట్ అనేది ఉండదు, వారం రోజులకి తగ్గిపోతారు. వారం నుంచి ఆ తర్వాత అయితే మళ్ళీ ప్రతి వారం కూడా 100 నుంచి 150 గ్రాములు అయితే పెరుగుతూ ఉంటుంది బేబీ. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే అంటే పుట్టిన వారం తర్వాత నుంచి అంటే పుట్టినప్పుడు ఉన్న వెయిట్ తగ్గుతారు. వారం తర్వాత నుంచి మీరు ప్రతి వారం కూడా చెక్ చేసుకోండి. 100 నుంచి 150 గ్రాముల మధ్యలో కనుక వెయిట్ పెరుగుతుంది ప్రతి వారం అనుకుంటే మీ బేబీకి కడుపు నిండా పాలు సరిపోతున్నాయని అర్థం అన్నమాట. సో తల్లి వైపు నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేసుకోవాలి అంటే బేబీ ఫీడ్ తీసుకున్న తర్వాత మీ బ్రెస్ట్లు అనేవి లూజ్గా అయిపోతే బేబీకి ఫీడ్ సరిపోవట్లేదని అర్థం. సో లేదు కొంచెం హెవీగానే ఉంటున్నాయి, లేకపోతే కొంచెం కారినట్టు బేబీ ఫీడ్ తీసుకున్న తర్వాత కూడా మిల్క్ అనేవి కొంచెం కారుతున్నాయి అంటే మీకు పుష్కలంగా పాలు ఉన్నట్టు అని అర్థం అన్నమాట. బేబీకి మంచిగా ఫీడ్ సరిపోతుంది అని అంటే కడుపు నుండే పాలు తాగుతారు, తాగేటప్పుడు గుట్టుకు గుట్టుకు మన సౌండ్ వస్తూ ఉంటుంది. వారానికి 100 నుంచి 150 గ్రాముల బరువు పెరుగుతారు. యూరిన్ కూడా 6 నుంచి 7 సార్లు యూరిన్ పోతారు, మోషన్ కూడా పోతూ ఉంటారు. ప్రతిరోజు ఫీడ్ అనేది 8 నుంచి 12 సార్లు ఫీడ్ తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒకవేళ ఫీడ్ సరిపోకపోతే ఏడుస్తూ ఉంటారు, బక్కబడిపోతూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఒకవేళ మీరు బేబీలో అబ్జర్వ్ చేసుకుంటే ఫీడ్ తర్వాత ఏడవడం, సన్నబడిపోవడము, యాక్టివ్నెస్ తగ్గడం ఇవి ఉంటే బేబీకి ఫీడ్ సరిపోవట్లేదు అని అర్థం అన్నమాట. సో ఇది మీరు న్యూబర్న్ బేబీస్ మదర్స్ తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, 100% నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.